చూడమైతేనే మొదటిసారి చూస్తా ఉన్నా. అందుకే మళ్ళొక్కసారి మీ మండలం అందరు కూడా దండం పెడతా ఉన్నా. ఎందుకనంటే మీ అందరు చూస్తా ఉంటే మళ్ళీ నాకు పాత రోజులు గుర్తొస్తా ఉన్నాయి. తెలంగాణ రాకముందు గోచి పెట్టుకొని గొంగడి వేసుకొని ఇదే బస్టాండ్ కాడ కూడా వాడిపోయినాయి. యాదికొస్తా ఉన్నది. అరే కన 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 మండుతున్నా కన 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 మండుతున్నా కనుక డప్పు కడుపు గాలిలోన ఆడుతున్న గజ్జలు ఈ కాళ్ళు లోపటున్నాయి కనబడతలేదు బయటికి. గాలిలోన ఆడుతున్న గజ్జలు ఈ కాళ్ళు వేణువై ఎగిసిపడే రాగము ఈ గొంతు ప్రేమతో మీరందించే చప్పట్లే ధరువు. మీ చప్పట్లను ధరువుగా చేసుకొని మీ దీవనార్తినే బలంగా చేసుకొని కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పేసి ఇదే కరీంనగర్ గడ్డ సాక్షిగా మా సతీష్ అన్న మా వినోద్ అన్న ఆ రోజు గిట్లనే ఎండాకాలం 2001లో నీళ్లు తాగపోతే గొంతులు తడుపుకొని ఈ తెలంగాణ దుఃఖాన్ని పాడినటువంటి రోజు నాకు గుర్తొస్తా ఉన్నది. ఎన్ని తిప్పలు పడ్డం, ఎన్ని గోసలు పడ్డం, తెలంగాణ కోసం ఎన్ని దేవుళ్లకు మొక్కినాం. అరే శివ శివ అంటూ ఒక్క పొత్తిడిసే యములాడ రాజన్న రూపం చూడు. అయ్యా యములాడ రాజన్న నీ కోడని కట్టిస్తా, బద్ది పోషవ్వ తల్లి నీకు బోనమెత్తితా, మా తెలంగాణ ఇయ్యాలమ్మని చెప్పేసి మనం ముడుపులు కట్టుకోలేదా? అరే శివ శివ అంటూ ఒక్క పొత్తిడిసే యములాడ రాజన్న రూపం చూడు. పాయలై విడిపోయే గంగా 7 పాయల జాతర చూడు. అలిగిన సీతకు మొండి రాణునికి బంధం కలిపిన భద్రాచలము. అరే గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు. కొమరెల్లి మల్లన్నను చూడు, కొండేశ్వరికెల్లో దాగుండు. ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టినా చిగురు మామిడి తల్లుల చూడు. అమ్మా తెలంగాణమా ఆకలికే కల గానమా. మా ఆకలి బాధలు తీరాలంటే మా తెలంగాణ రావాలి. మా ఆకలి బాధ తీరాలంటే మా చిగురు మామిడికి గోదావరి నీళ్లు రావాలి. మా ఆకలి బాధలు తీరాలంటే మా వల్ల కొలువులు రావాలి. మా ఆకలి బాధలు తీరాలంటే మా పల్లె సల్లగా బతకాలని చెప్పేసేసి 14 సంవత్సరాలు కొట్లాడుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మనం తీసుకొచ్చుకున్నాం. మరి తీసుకొచ్చుకున్న తెలంగాణలో ఏం చేసుకున్నామయ్యా అంటే కూడా మనం ఆలోచించుకోవాలి. ఎన్నడని అనుకున్నా అవే గీ గోదావరి నీళ్లు గిదే గీ తోట పోయి నాకు కూడా నేను కూడా ఎమ్మెల్యేనే మొన్నటిదాకా అన్నలాగా. ఇక నన్ను చేసినట్టే అన్నం చేసినట్టే నన్ను కూడా చేసిరు, బాగా చల్లగా బతుకుని. ఎందుకంటే నీళ్లు తెచ్చుకొచ్చినాం కదా గోదావరి నీళ్లు. నేను అందుకే యాదికొస్తా ఉన్నది. నేను వాస్తవంగా చెప్తున్నా. రామీద్ ఒక ఆయన ముసలాయన గడ మేము రాగా ఆ మూల మీద నిలబడ్డాడు. పాపం ఆయన ఇటు రావాలనుకున్నాడు, ఉరికత్తున్నాడు. మోటార్ రాగానే వెనకపోతున్నాడు, ఉరికత్తున్నాడు. కారు రాగానే వెనకపోతా ఉన్నాడు. మా వినోద్ అన్న ఆపిండు. జరాగా ఈ ముసలాయన ఉరుక్కుంటూ ఆగుకుంటూ పోతున్నాడు. ఆవు రసమై అంటే ఆగినాం. ఆ ముసలాయన మేము అడిగినాం, ఏం తాత ఏడిపోతున్నావే అన్నాం. ఏం లేదు బిడ్డ, బస్ స్టాండ్ దగ్గరికి వినోదరావు సాబ్ వస్తాడట కదా, జర మీటింగ్ అట పోతున్నా బిడ్డ అన్నాడు. అనగానే నేనన్నా, అరే నీ అక్క నువ్వు ముసలోడు కళ్ళే చక్కగా కనబడతలేవు, 80 ఏళ్ళున్నాయి, యాడికత్తునవే సప్పుడు ఎక్కువ మలుసుకొని పండపోయినవే అన్న. ఏం మాట్లాడుతున్నావా? మలుసుకొని పన్నోడు మనిషి ఎట్లా అవుతాడు బిడ్డ? నలుగురు నడిచే తొవ్వల నడవకుంటే సావెట్లా వస్తుంది బిడ్డ? మనిషి అనవాడు నలుగురు తొవ్వల నడవాలి కదా బిడ్డ అని చెప్తా ఉన్నారు. ఇలా ఊర్లన్నీ మళ్ళీ గులాబీల తొవ్వల నడుస్తా ఉన్నాయి. ఎందుకే బాబు అన్న ఏం చెప్పాలా బిడ్డ? ఇవాళ నేను ఇట్లా బతుకున్నానంటే అవో గాయన దీవెన బిడ్డ అన్నాడు. ఎవరయ్యా గాయన అంటే అవో గాయననే పడ్డా, కేసీఆర్ సాబు నిన్న టీవీలో కూడా కనబడ్డాడు, అవో గాయనగా తెలంగాణ తీసుకొచ్చిండు కాబట్టి నేను చక్కగా ఉన్న బిడ్డ అన్నాడు. ఏం తెచ్చిండు ఒక్కసారి మరి అమ్మ ఆలోచన చేసుకోవాలి. ఏం చేసిండయ్యా కేసీఆర్ సార్ అని మస్తు మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ కేసీఆర్ సార్ రాకముందు 200 రూపాయలు ఉంటే ఆ 200 రూపాయలల్లా ఎల్ల తీసుకొని బతికిన మనం రోజులు చూడలేదా? ఇలాగా 2000 రూపాయలను 2000 చేసినాం. మనం 2000 చేయంగానే ఇక కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలు ఇస్తాం. ఎంటికలకు బఠానీలు, బొంబాయి మిఠాయి, ఆడోళ్ళకి 2500, ముసలోళ్ళకు 4000, ముసల్దానికి 4000, కోడందానికి 25000, తులం బంగారము, చెక్కు ఓని దండం పెడతా చెప్పి అయ్యా ఇక మా జానిగాలు మా వాళ్ళు బంగారం అనగానే ఇక మమ్మల్ని ఇచ్చిపెట్టారు, కొన్ని గుద్దుడు పెట్టి ఆ గుద్దుడు వేరే గుద్దురు అనుకో. మేము దాని గురించి అని మాట్లాడుతున్నాం అన్నా. మరి ఏమైపోయింది నేను చెప్తా ఉన్నా, నేను నిజంగా చెప్తా ఉన్నా అన్న, నేను ప్రామిస్ చెప్తా ఉన్నా. ఇలా మా ఆడబిడ్డలకి ఇంతమంది చూస్తా ఉన్నా.
నేను రెండే మాటలు మాట్లాడదామని అనుకున్నా, కానీ ఇంతమంది ఆడబిడ్డలు వచ్చింది కాబట్టి ఇలా వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనబడతా ఉన్నది. ఇదే తెలంగాణ రాకముందు మా ఆడబిడ్డల గురించి ఏమందరమ్మా, ఆడపిల్ల పుట్టిందంటే అయ్యో ఆడపిల్లనేనా, అయ్యో ఆడపిల్లనేనా, ఆడబిడ్డ పుట్టిందనంటే చెత్త కుప్పల తీసుకుపోయి వేసినటువంటి రోజులు మనం చూడలేదా అమ్మ? తెలంగాణలో ఆడపిల్ల పుట్టిందనంటే మా ఇంట్లో దరిద్రం పుట్టిందన్నటువంటి సందర్భం మనం చూసినాం. ఆడపిల్ల పుట్టిందని చెప్తే దావదానికి తీసుకొని పోయి డాక్టర్ పరీక్షలు చేసి కడుపులో ఆడపిల్లలంటే కత్తులు పెట్టుకొని నెత్తురు మొత్తం కసకస 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 గొర్రెలను కోసినట్టు లోపల పిండాలను కోసి బతికిన రోజులు మనం చూడలేదా? ఇలా ఆడపిల్లల బతుకులు మారాలంటే కేసీఆర్ సార్ ఆలోచించుకొని ఆడపిల్ల గురించి నేనే కదా నిండు ఆ మాసానాడు ఓలచ్చా గుమ్మాడి ఆడపిల్ల పుట్టినాదే ఓలచ్చా గుమ్మాడి అత్త తొంగి చూడాలేదు ఓలచ్చా గుమ్మాడి మగడు ముద్దాడారాలే ఓలచ్చా గుమ్మాడి బట్టాలల్లా చుట్టుకొని ఓలచ్చా గుమ్మాడి బాయిలా వాడయ్యబోతే ఓలచ్చా గుమ్మాడి బాయిల పడేయబోతే గంగమ్మ తల్లి పైకొచ్చి వలవల 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 ఏడ్చుకుంటా బిడ్డ నువ్వు ఆడపిల్లని చంపకమ్మా నేను సాదుకుంటా అని చెప్పేసి గంగమ్మ తల్లి దుఃఖాన్ని వాడినటువంటి రోజు నాకు గుర్తొస్తుందమ్మా. ఇలాగా దుఃఖం పోవాలని చెప్పేసి కొత్తగా తెచ్చుకున్న తెలంగాణలో ఆడపిల్ల పుట్టిందంటే అయ్యోనద్దు, ఆడపిల్ల పుట్టిందంటే తెలంగాణలో అదృష్ట లక్ష్మి పుట్టిందనే విధంగా ఆడపిల్లల కోసం ఎన్ని పథకాలు తీసుకొచ్చిండమ్మా మన సారు చూడలేదా? ఇందాక మా వినోదన చెప్పిండు, ఆడపిల్ల పెళ్లి చేద్దామని అనుకుంటే పెళ్లి కాగానే ఆడపిల్లకు అత్తగారింటికి పంపిస్తాం మనం. 1,00,000 రూపాయలు ఇచ్చినాం, అత్తగారింటికి పోయింది, ఆ ఆడబిడ్డ నీళ్లు పోసుకున్నది. అల్లుడు ఫోన్ చెయ్యడా, అత్తమ్మ తొలుసూరు కాన్పు ఇడ ఏష్టోళ్ళు ఇవ్వలేరు, నువ్వే తీసుకుపోవాలి ఇంటికి. మళ్ళా ఆడబిడ్డలను తోలుకొచ్చుకోవాలి. ఉన్ని కాలం ఉంటది, గర్భవతి కడుపు నిండి అన్నం పెట్టాలి, చేలి వెళ్ళని రోజులు ఉంటాయని చెప్పేసి అట్లాంటి ఆడపిల్లకు 3 నెలల గర్భవతం తెలవగానే అంగన్వాడీల ద్వారా దినాంకోడి గుడ్డు గిలాసడు పాలు వేడి బువ్వ పెట్టుకొని నెల సూదులేసుకొని 9 నెలలు కాగానే అంబులెన్స్ వస్తుంది, దవాఖానకు తీసుకుపోతుంది, చూపడ షేరికి చేస్తుంది. మగ పిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000. పుట్టిన పిల్లగానికి పరుచుకొని పరుపు కప్పుకొని సెద్దరి తుడుచుకొని తువార రుద్దుకొని పప్పు పెట్టుకొని కాదుగా అవ్వకు 2 చీరలు ఒక తొట్టెల దానికి కిటకిట బొమ్మ కొట్టూరి సప్పట్లు. ఇసంటి అసలు ఎవ్వలయ్యా కేసీఆర్ సార్ నీ దండం పెడతా బాబు, ఈ ఆలోచన నీకు ఎట్లా వచ్చిందో ఒక్కసారి ఎవ్వలకి వస్తుందమ్మా మీరే చెప్పురి. ఆడపిల్ల పుట్టిందని అంటే మనకు తెలియదా చెప్పు? ఆడపిల్ల పుట్టిందనగానే ఏం చేస్తారమ్మా, పిల్ల నీళ్లు పోసుకున్నారంటే పాత బట్టలు తీసి అటుకు మీద పెడతాం. పూలగాడు పుట్టంగానే పాత బట్టలు తీయాలి, పరబర్ర దింపాలి, పొర్రగాని కట్టాలి, వాడు బరబర్ర గీకాలి, ఎల్లమ్మ తల్లి పట్టిందని కళ్ళు చకవయ్యాలి. ఇట్లా ఉండేది. ఇలా గట్ల కాదు, ఆడపిల్లలు శుభ్రంగా ఉండాలని చెప్పేసేసి ఇలా ఇంత గొప్ప ఆలోచన చేసినటువంటి దేవుణ్ణి వదిలేసి ఏం అన్యాయం చేస్తామమ్మా, ఏం అన్యాయం చేసుకుంటే మనం. ఇలా వస్తున్నాయా ఒక ఆడపిల్లల కోసం చూసాం, ఇలా ముసలిళ్ళకి పింఛన్ ఇచ్చి మనం చదువుకుంటా ఉంటున్నాం, ఎవరు ధైర్యంగా బతికేటట్టు మనం చేస్తా ఉన్నాం. ఇలా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యరి. ఇలా రైతులు ఇదే చిగురు మామిడి దగ్గర తెలంగాణ రాకముందు ఇక్కడ హుస్నాబాద్ లో ధూమ్ధాం చేసిన, చిగురు మామిడిలో ధూమ్ధాం చేసిన, సైదాపూర్లో ధూమ్ధాం చేసిన, అన్ని ఊర్లు తిరిగినాం. నీళ్ళ కోసం ఎంత తిప్పలు, సుందరగిరిలో ధూమ్ధాం చేసిన, హరీష్ అన్న కూడా వచ్చిపోయినాడు. అసలు ఎంత దుఃఖం ఉండదు మీకు తెలియదా? నేనే కదా తాగబోతే నీళ్లు లేక కసకడాన్ని నీళ్ల కోసము కన్నీళ్ళ మీద కైగట్టుకొని కన్నీళ్ళని తాగి బతికినటువంటి ఈ తెలంగాణ కోసం ఎన్ని పాటలు పాడినమ్మా. నేను ఈ గోదావరి నీళ్ళు అనుకున్నామా? నేనే కదా తలాపున పారుతుంది గోదావరి, మా సేను మా శెలక ఎడారి అని చెప్పేసి గోదావరి నీళ్ళ గురించి వాడుకోలేదమ్మా. మనిషి చచ్చిపోతే గోదావరిలో కలపాలంటే బొక్కలు తీసుకొని పోయి ధర్మపురులు వేసుకొని నీళ్ళ సీసా తీసుకొచ్చుకొని మీద చల్లుకున్న దుఃఖం చూడలేదా? ఇలా గసంటి గోదావరిని తీసుకొచ్చుకొని ఈ చిగురు మామిడి రైతన్నల కాళ్ళు కడిగినటువంటి పార్టీ మన గులాబీ పార్టీ, మన కేసీఆర్. దయచేసి మన రైతు కళ్ళల్లా నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారని దండం పెడతా రా అంటే ఆమె వస్తే నీ పొలం దడుస్తుంది, రాకపోతే మళ్ళా తాగపోతే నీళ్లు లేక తుమ్మెదాల ఊరవుతున్న బోరింగు సప్పుడేమో టికొట్టింగు కొట్టి చేతులు ఇరిగే వరి నోరువాయి నీళ్ళ కోసం మళ్ళా నొల్లి పెట్టుకునే కాలం వస్తుందమ్మా. మనము దయచేసి మనం ఆలోచన చెయ్యండి. ఇలా మా సతీష్ అన్నను చూస్తా ఉంటే బాగా అనిపించినది. ఒకరికొకరికి ఏం తక్కువ చేసినామా, మన సీమకాని ఆని చేస్తాడమ్మా గా సతీష్ అన్న. ఎవరికన్నా 10 రూపాయలు ఇచ్చేటోడే తప్ప 10 పైసలు ఆశించే మనిషి. అసంటి మనిషిని వదిలేసి ఎవరైనా తెచ్చుకున్నాం మనము? పాలిచ్చే బర్రెని ఇచ్చిపెట్టి తన్నే దున్నపోతుంది తీసుకొచ్చుకున్నాం. ఇక ఆ దున్నపోతు కూడా ఎట్లున్నా చూడాలి. ఆ దున్నపోతు ఎట్లుంటది అంటే తోతన్నా దున్నపోతన్నా దీనికొన్నా ఫలమేమన్నా. మన దున్నపోతు
ఎండిన గడ్డెత్తన్నా ఇది వెనకగా చూస్తుంది రన్నా. ఎవడన్నా నమస్తే పెట్టకుండా కట్టబట్టుకొని ఉంటాడు. పచ్చి గడ్డెత్తన్ను ఇది పసపస తింటది రన్నా, పైసలు వస్తాయి. ఇలా గసొండల గురించి మనం తీసుకొచ్చుకున్నాం. దయచేసి మీరు ఆలోచన చెయ్యండి. మళ్ళీ మళ్ళీ దయచేసి ఇప్పటికైనా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరిచ్చిరన్నా ప్రపంచ చరిత్రలో రైతుకు ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చిన మునగాడు పుట్టినాడే, మొగోడు పుట్టినాడే దేశంలో. ఇంత రామరాజ్యం రామరాజ్యం అంటున్నారు. రామునేడిన రాజ్యంలో కూడా రాముడు భూమి శిస్తు వసూలు చేసిండు. మీరు గుర్తుపెట్టుకోండి. కాకతీయుల రాజ్యంలో కూడా మనం చూడపోతున్నా హిందూ మూలంగా సమస్త ప్రజలకు తెలియజేయనది ఏమనగా రేపు తహసీల్దార్ వస్తాడు కాబట్టి తహసీల్ కట్టాలో డప్పుల సప్పులు ఇల్లేదా? ఇయ్యల్లా కేసీఆర్ వచ్చిన తర్వాత డప్పు సప్పులు కావు. ప్లీజ్ మీ ఎకరానికి 5,000 రూపీస్ మీ బ్యాంకులో ప్లీజ్ చెకింగ్ యువర్ బ్యాలెన్స్, ప్లీజ్ చెకింగ్ యువర్ బ్యాలెన్స్, ప్లీజ్ చెక్ 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 ప్లీజ్ చెకింగ్ యువర్ బ్యాలెన్స్. నీ బ్యాంకులో మీ 5,000 రూపాయలు ఎకరానికి పడ్డాయి చూసుకోమని చెప్పేసి సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చినటువంటి దినాలు ఎక్కడన్నా మనకు ఉండే నవ్వే. దయచేసి చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చినోడు ఉన్నాడే. ఒకసారి మీరు ఆలోచన చేయండి దయచేసి. ఏం తక్కువ చేసినామని ఒకసారి చూద్దాం అని అంటే చూసిరు మంచిగానే. ఇక్కడ కూడా ఒకసారి చూడాలని నేను అడుగుతున్నా కదా, ఇక్కడ కూడా ఒకసారి చూడాలి. దయచేసి మీరు చెప్పండి. కాంగ్రెస్ అనేది బోకస్ ఒక్కటి కూడా అయ్యేది 6 గ్యారంటీలు అయిపోయినాయటమ్మా. అవ్వా ఎవరికన్నా ఆడబిడ్డలకి 2,500 వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తురామా, దండం పెట్టిపోతాం ముఖం చూసిపోయి. దయచేసి 2,500 ఇస్తానని ఇచ్చిందా? ముసలానికి 4,000 వచ్చినాయా? ఓ లగ్గాల అక్కడ తులం బంగారం అంటే మా వాళ్ళు అయితే ఉన్న బంగారాన్ని కుదబెట్టుకున్నారు. ఇక వచ్చే బంగారం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక అబ్బా వచ్చినాయా? ఏ ఒక్కటి కూడా ఇయ్యడు కాంగ్రెస్, ఏమి ఇయ్య. దయచేసి మీరు గుర్తు పెట్టుకోండి. మళ్ళా మోసం చేస్తా ఉన్నారు ఎవడన్నా. దయచేసి మనం ఆలోచన చెయ్యాలి. ఇక మనకు ఒక ఆయన ఉన్నాడు, ఇక పెద్ద మొగోడేమంటారు చూడు, ఎడ్డంకడమ్మా వాడేవాడమ్మా మొత్తాడు లేనోడు మొగడాయడమ్మా. ఓ 5 ఏళ్ళకి మనకు పెద్ద మొగ ఆయన ఉన్నాడు. 5 ఏళ్ల దాకా ఆయన ఎవరు కనబడడు. 5 ఏళ్ల ముంగట వస్తాడిగా. వచ్చుడు కూడా నేనేమనుకున్నా నరేంద్ర మోడీ దగ్గర ఏమైనా పట్టుకొని వస్తాడు అనుకున్నా. కానీ మంచి పట్టుకొని వచ్చాడు. క్యాలెండర్ పట్టుకొని వచ్చిండు. ఫోటోలట, ఒక ఫోటో రాముని ఫోటో, ఇంకొకటి ఆయన ఫోటో. మరి అక్క మా ఇంట్లో రాముడే లేదా? మన ఊళ్ళో రాముడు దేవుడు లేడా? హనుమాన్లకు పూజ చెయ్యమా? దేవుని లగ్గం చెయ్యమా? ఇక మనం ఎన్నడూ దేవుణ్ణే చూడనట్టు ఈయననే క్యాలెండర్ తీసుకొచ్చే దానికి గోడ కొట్టాలన్నట, అగరబత్తీలు ముట్టియాలన్నట, కొబ్బరికాయ కొట్టాలన్నట, దండం పెట్టాలన్నట. దానిలో ఫోటో పెట్టుకుంటాడు. ఎవడన్నా బతుకున్నాడు ఫోటో పెట్టుకుంటాడు. మీ దండం పెట్ట మీరే చెప్పురి. ఎవడన్నా బతుకున్నోనికి ఫోటో ఎత్త చచ్చిపోతే ఎత్తారా నాయన? చచ్చిపోతే ఊదిబత్తులు ముట్టిస్తాం. బతుకున్నానికి ఎవరైనా కొబ్బరికాయ కొట్టి ఊదిబత్తులు ముట్టిస్తాడు. గీ తెలివి కూడా లేదు మన ఎంపీ గారికి, ఒక గంట చక్కనోడు మనోడికి. కనీసం ఆ ఫోటోలన్నా ఏ ఫోటో పెట్టుకోలేనటువంటి అజ్ఞానుడు, తెలివి లేనోడు. దయచేసి మీరు ఆలోచన చేయండి. తెలంగాణ కోసం కొట్లాడినోడు మా వినోద్ అన్న. తెలంగాణ కోసం రాజధాని నేను 100% చెప్తున్నా. తోటపల్లి రిజర్వాయర్ నుంచి నీ గౌరెల్వే రోడ్డుకు ఎలా ఊరికి గోదావరి నీళ్ళ కాలువ పడ్డదంటే అది వినోదన్న పుణ్యమైన విషయం. దయచేసి మీరు అందరు గుర్తుపెట్టుకోండి. వినోదన్న లేకుండా తోటపల్లి రిజర్వాయర్ లేదు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు సగం తీసిరు, వరద కాలువ సగం ఆపి వెళ్ళిపోతే ఇదే మా వినోద్ అన్న, ఆ రోజు మా సతీష్ అన్న మేము పోయి అడిగితే అన్న ఆగమైపోతున్నామే అంటే మా ఇద్దరిని తీసుకొని పోయిండు. ముఖ్యమంత్రి దగ్గర కూర్చునబెట్టిరు. ఇలా ఒకప్పుడు ఈ ఎడారి ప్రాంతం ఇది ఎర్ర జెండతోని పోరాటాలు చేసినటువంటి గడ్డ ఈ హుస్నాబాద్ గడ్డ. దయచేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని పాటలు పాడుకున్నాం. ఎర్ర జెండెనీయలో ఎర్రెర్రనిది జెండనీయలో పేదల పాలిటెనీయలో పెన్నిది జెండనీయలో. ఆ పేదల పార్టీల జెండా ఇలా కాంగ్రెస్. దేవుని పేరిట రాజకీయాలు చెయ్యాలి. నేను మా వాళ్ళకి చెప్తా ఉన్నా, మా మాలమాది గన్నలకు చెప్తా ఉన్నాను, మీ దండం పెడతా. అక్కడ అంబేద్కర్ చూస్తా ఉన్నాడు. బీజేపీ కనుక గెలిస్తే ఆ రాజ్యాంగానే మార్చేసి రిజర్వేషన్లు తీపిస్తారని. అయ్యో నీ దండం పెడతా. చచ్చిపోతామే అన్నో తీసేస్తాడు. రిజర్వేషన్లు ఉండద్దట, ఏ రిజర్వేషన్లు ఉండద్దు, అన్ని తీసేస్తాడట, అన్ని ఆయన చూసుకుంటాడట. మరి మీరు ఆలోచన చేసుకోండి. కాబట్టి దయచేసి నీతి గల్లోళ్ళు, ప్రేమ గల్లోళ్ళు, ఇలా మా సతీష్ అన్న ఓడిపోయింది మేమేం బాధపడతలేం. నేను ఓడిపోయినా ఏం బాధపడతలేను. ఒకసారి కొత్త చూద్దాం అనుకున్నారు. ఆ కొత్తగా ఎట్లుంటుందో 5 నెలల మీకు అర్థమైపోయింది. మళ్ళా కావాలనుకుంటారు. మళ్ళా మా సతీష్ అన్న కావాలి, మళ్ళీ మా రసమయ్య ఉంటే మంచిగుండు అని అనుకున్నారు. మళ్ళీ మా వినోదనంత మంచిగుంటుందని అనుకుంటా ఉన్నారు. దయచేసి ఇలా మా ఇద్దరికి ఎమ్మెల్యేనైనా ఎంపీ అయినా కూడా మా వినోద్ అన్ననే. కాబట్టి దయచేసి వినోద్ అన్నకు ఎక్కడికక్కడ ముచ్చట్లు పెట్టుకోరి. అమ్మా జై శ్రీరామ్ అనురి, వినోద్ అన్నకు ఓటేయ్యి. జై కేసీఆర్ అనుండ్రి, వినోద్ అన్నకు ఓటేయాలి. దయచేసి మీరు ఆలోచన చేయండి అమ్మా.